నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైసీపీ పార్టీకి గెలిచింది కేవలం 11 స్థానాలు, అంతే, విత్ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక సీట్ పక్కన పెడితే మిగతా 9 ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా మాజీ మంత్రి అని చెప్పుకోవచ్చు రోజా గారు, వీళ్ళందరూ మళ్ళీ టీడీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళతో మంతనాలు జరుపుతున్నారంట. నిజమేనా సార్ అది? నేను ఇంతకుముందే విన్నాను, ఒక ప్రముఖ ఎంపీ కూడా బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారని కూడా విన్నాను. అది ఎవరో ఒక మిథున్ రెడ్డి గారు. మేబీ అంటే ఈ సోషల్ మీడియా వచ్చాక ఏది వాస్తవం అవాస్తవం తెలియకుండా పోయింది. అయితే మిథున్ రెడ్డి గారు ఎందుకు వచ్చారంటే 2 వెర్షన్లు ఉన్నాయి మళ్ళీ. చెప్పండి. ఒకటి మీరు అన్నట్టు 11లో జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పక్కన పెడితే మిగతా 9 మంది అంత ఫెమిలియర్ కాదు కదా. 2 ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన నియోజకవర్గాలు గెలుచుకున్నారు వైజాగ్లో. అదే ప్రకాశం ఒకటి, తర్వాత కడప 2, చిత్తూరు, అలాగా మొత్తం రాయలసీమ అంతా 7, అవి 4 కదా కోస్తా. సో ఈ 11లో మళ్ళీ వీళ్ళిద్దరు తీసేస్తే 5 ఇక్కడ, వాళ్ళు 9, 9 మంది. వాళ్ళ 9 ఏమో తెలియదు, కానీ ఈ రాయలసీమ 5 మాత్రం రెడీ టు జంప్ అని కూడా విన్నాను. ఇప్పుడు కాదు, కౌంటింగ్ అండ్ నెక్స్ట్ డేనే విన్నాను అన్నమాట. రూమర్ అయ్యుండొచ్చు మేబీ, లేదా దేర్ ఈజ్ ఛాన్స్. ఎందుకంటే అట్లీస్ట్ గవర్నమెంట్ వైపు ఉంటే నియోజకవర్గం డెవలప్ అవుద్ది, మనం సెక్యూర్గా ఉంటాం రా బాబు, మనకేం ఇబ్బంది ఉండదు. లేదంటే గవర్నమెంట్ యాంటీగా ఏదోటి చెయ్యాలి, మొబలైజ్ చెయ్యాలి. గవర్నమెంట్ యాంటీగా ఎవడైనా ధర్నా చెయ్యాలి, రాస్తారోక చేయాలంటే ఎవడు రాడు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. గవర్నమెంట్ లేకపోతే వీళ్ళకే డబ్బులు వస్తాయి, వాళ్ళేం సంపాదిస్తారు, వాళ్ళకేం పెడతారు. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అది వైసీపీ నుంచి కాల్స్ వస్తాయి, బాబు మీరు ఇక్కడ ధర్నా చేయండి, జిల్లాలో ఎడిషనల్ ఇది రావాలి, అది రావాలి, ఇది చెయ్యాలి, అన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి. మీకు ఐడియా ఉందో లేదు? సో అట్లాగా చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకులే, మనం ఏదో చేసుకుంటే మన పనులు చేసుకుంటూ పోతుంది, ఇప్పుడు కొద్ది గ్రౌండ్ వర్క్ చేసుకుంటే నెక్స్ట్ 29కి రెడీగా ఉండొచ్చు అనే ఒక తలంపులో ఉంటారు. అలా కాకుండా ఫెమిలియర్ అనుకోండి, ఇప్పుడు రోజా గారు, చాలామంది, బొత్స గారు వీళ్ళందరూ కూడా పార్టీకి జంప్ అయిపోతారు, ఉండరు అని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. ఎలా అంటే అయితే టీడీపీలోకి వెళ్ళలేరు, ఛాన్సే లేదు. ఎందుకు? టీడీపీని బాగా దుయ్యబట్టారు, విమర్శించారు పెద్ద వాళ్ళు, మీరు అన్నట్టు రోజా గారు లాంటి మాజీ మంత్రులు. ఇకపోతే జనసేన కూడా ఇంచుమించు అలాంటిది, పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు 4 బిల్లు ఇవన్నీ విమర్శించున్నారు కాబట్టి అక్కడికి పోలేరు. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి? బీజేపీ ఒకటి. బీజేపీతో ఎలాగో వైరం లేదు. ఎందుకు? మొన్న ఫిబ్రవరి వరకు కూడా బీజేపీ కూటమిలో భాగస్వామ్యం అవ్వలే, జనవరి ఎండింగ్ వరకు. సో బీజేపీతో అసలు గొడవ వెళ్ళి, బీజేపీని అసలు పార్టీగా కూడా ట్రీట్ చేయలేదేమో నాకు తెలిసి వైసీపీ. ఏదో సెంట్రల్లో ఉంది తప్ప మనకు అవసరం అన్నట్టు అనుకున్నారే తప్ప బీజేపీని అసలు నాయకుల్ని కన్సిడర్ చేయలేదు కాబట్టి వాళ్ళతో వైరం లేదు. సో ఇటు తిరిగి అటు వెళ్తేనే బెటర్. ఇకపోతే మిథున్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఆయన ప్రస్తావన ఎలా వచ్చిందంటే ఆయన బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారన్నట్టు కూడా టాక్ వచ్చింది. మేబీ ఆయన వెళ్తారని కూడా టాకు అయి ఉండొచ్చు. నెంబర్ 2, ఏమో మరి బాబు, రేపొద్దున సెంట్రల్లో కూటమి ఉంది, కూటమిలో టీడీపీ జనసేన కూడా ఉన్నాయి, మనం చూస్తే ఇక్కడ తక్కువ సీట్లు ఉన్నాయి, మన మీద ఏమైనా ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటే మాకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్, కనీసం బీజేపీలో ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాడుకోవాలో వీడుకోవాలో పట్టుకొని మనం ఏదో మన సర్వే అవ్వచ్చు అనుకుని ఏమో పెద్దిరెడ్డి గారే పంపించారేమో, ఎవరికి తెలుసు, చెప్పలేం కదా. సో అదైతే టాక్ ఉంది. ఈవెన్ ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఫేమస్ మాజీ మంత్రి కూడా బీజేపీలోకి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారని కూడా వార్త. తప్పులేదు, రాజకీయం. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఇప్పుడున్న నాయకులందరూ కూడా టీడీపీలోనో కాంగ్రెస్లో చేసిన వాళ్ళేగా, వైసీపీలో కానీ జనసేనలో కానీ లేటెస్ట్గా వచ్చే ఉడుకు రక్తం ఎక్కువగా రావట్లేదు. ముందులో 80s, 90s వచ్చినంత యంగ్ జనరేషన్ నాయకులు ఇప్పుడు అంతగా రావట్లేదు. వచ్చిన ఎవరు వస్తున్నారు? వాళ్ళ అల్లుడు, వాళ్ళ కొడుకు, వాడు తమ్ముడు, వాళ్ళ మేనల్లుడు, మేనగోడలు, ఎట్లాగా వస్తున్నారు. ఇప్పుడు మొన్న మాజీ మంత్రులు పిల్లలు కూడా గెలిచారుగా. ఇప్పుడు యనమల గారు అమ్మాయి ఉంది అక్కడ, ఎలమంచిలో ఎక్కడో సంథింగ్. తర్వాత అదే శ్రీభరత్ గారు ఉన్నారు, బాలయ్య గారు అల్లుడు, చాలా వాళ్ళ టీ టైం అతను, వీళ్ళందరూ ఏదో సమ్ రిలేషను, లేదంటే బాగా కావాల్సిన వాళ్ళు. ఇప్పుడు రాజమండ్రి ఆదిరెడ్డి, ఆయన పేరు శ్రీనివాస్, ఎవరు ఆయన రూరల్, ఆయన మన ఒక ఎర్రనాయుడు గారు అల్లుడే కదా, అంటే రామ్మోహన్ నాయుడు గారు స్వయన భావ. వీళ్ళకి చాలా ఉన్నారు, నెక్స్ట్ జనరేషన్ వస్తున్నారు. బట్ రావడం మంచిదే. వచ్చినప్పుడు ఏమవుతుంటే సీనియర్స్కి జూనియర్స్కి ఒక రకం, వీళ్ళు అనుభవంతో వెళ్తుంటారు, వీళ్ళు దూసుకుపోతుంటారు కాబట్టి ఆ సమన్వయంగా అయినప్పుడు ఎక్కడెక్కడ ఏది ఆచితూ చేయాలనేది ఒక పార్టీ కానీ ప్రభుత్వం కానీ బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. రామ్మోహన్ నాయుడు గారికి కూడా రేపు సెంట్రల్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉంది, హ్యాట్రిక్ కాబట్టి అని కూడా ఒక టాక్ ఉంది. శ్రీకాకుళం మన రామ్మోహన్ నాయుడు గారు ఇలాగ ఇప్పుడు వస్తున్నారు జనరేషన్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఒకే ఇంట్లో కూడా ఒకరు వైసీపీ అయితే ఒక టీడీపీ అయిన సందర్భాలు కూడా గతంలో చూసాం.
అంటే ఎలా ఉంటుందంటే ఒరే నీ గవర్నమెంట్ వస్తే నువ్వు నాకు హెల్ప్ చేయి, నా గవర్నమెంట్ వస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను. అల్టిమేట్గా కుటుంబం సేఫ్ జోన్లో ఉండాలి, సంపాదించుకోవాలి. ఎవరైనా అంతే. అంటే ఇంతకుముందు అలాగే ఉండేది. చాలామంది ఎలాగనేవారంటే మీరు భరతను నేను సినిమాలో చూస్తే మనం ఒకటే కదండి, ప్రాజెక్టులన్నీ మనం పనులు చేసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది. మహేష్ బాబు దానికి ఒప్పుకోడు. అలాగా గత ప్రభుత్వాలు అలాగే ఉంది. చాలామంది చెప్పేది ఏంటంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మంచి మిత్రులను కూడా విన్నాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లాగే ఏందయ్యా మీ పరిస్థితి ఏంటయ్యా అని అలా మాట్లాడేవారు. కానీ మరీ వెధవ సన్నాసి అక్కడ బాబు గారు భార్యని అవమానించే స్థాయిలో అయితే ఎప్పుడు జరగలేదుగా. ఎక్స్ట్రీమ్కి వెళ్ళే. ఈవెన్ చంద్రబాబు గారు వెళ్ళే, రాజశేఖర రెడ్డి గారు కూడా. ఇప్పుడు చంద్రబాబు గారు చేసిన ప్రాజెక్ట్ కూడా ఆయన తీసిలే, క్యాన్సిల్ చేసిలే, జస్ట్ పేర్లు మార్చాడు అంతే. ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది, బాబు గారు ఒక లైన్ ప్రాజెక్ట్ ఇలా చేద్దాం ఉన్నారు, ఈయన ఏం చేశాడు, కొద్దిగా మ్యాప్ మార్చి చేశాడు. అది శంషాబాద్ ఉంది, ఈయన డొమెస్టిక్ ఎన్టీఆర్ ఉంది కాబట్టి ఎన్టీఆర్ పేరే పెడదాం అనుకున్నారు, అవ్వలేదు. ఈయన దిగిపోయాడు కరెక్ట్ టైంకి, ఆయన వచ్చాడు, ఆయన రాజీవ్ గాంధీ పేరు పెట్టేసుకున్నాడు. బట్ ఇప్పటికీ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఎన్టీఆర్ పేరే ఉంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ శాంక్షన్ చేయించుకున్నాడు కాబట్టి అది తీసేద్దాం, మనం అక్కడ కట్టదు శంషాబాద్లో, అది అలాగే వదిలేద్దాం, ఇంకో దగ్గర ల్యాండ్ ఎక్కడ తీసుకుని కడదాం అంటే ఆ ల్యాండ్ అంతా ఏం చేసుకోవాలి. అది కదా. అలా ఉంటే ఎప్పుడు ప్రజల మనుగడకి, మౌలిక సదుపాయాలకి, అభివృద్ధికి ఆటంకం ఉండదు. ఇప్పుడు బాబు గారు ఏదో చేశారు, సైబర్ టవర్ స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఇది ఉంది విజన్ 2020 అన్నారు, దాని తగ్గట్టుగా ఇప్పుడు అంత ఇదిగా తయారైంది. హైదరాబాద్లో 80 లక్షల మంది దాని మీదే ప్రత్యక్షంగా పరోక్షంగా డిపెండ్ అయ్యి బతుకుతున్నారు అనుకుంటున్నారు. ఆ తర్వాత వచ్చిన నాయకులు ఎవరు కూడా దాన్ని పడగొట్టేయాలి, ఇక్కడ ప్రాజెక్టులు రాకూడదు, ఆ చంద్రబాబు టైంలో వచ్చిన కంపెనీలు ఏది ఇక్కడ ఉండకూడదు అనేమనలేదుగా. అట్లాగా ఇంకా సమన్వయం చేసుకోవాలి. కానీ సో నాయకులు కూడా అలాగే ఉన్నారు. ఏముంది అంతా ఉటిదే అబ్బా, అల్టిమేట్గా మనం మనుషులు రాజకీయం చేసుకోవాలి, కానీ ఇవన్నీ వద్దు, మన బాబు ప్రాజెక్ట్ ఇప్పించండి అంటే సరే ఉంటారు. ప్రతి పార్టీకి చెప్పిన కోవట్లు కూడా ఉంటారు. మనకు తెలియదు, మన వరకు రాదు అది, అంతే కదా. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ వైసీపీకి చెందిన వ్యక్తులు, టీడీపీకి చెందిన వ్యక్తులు కూడా పిలిచి పార్టీ ఇచ్చాడంట ఆయన ముఖ్యమంత్రి అయ్యాక. మిత్రులు వాళ్ళు, పార్టీలు వేరు, అభిమతం వేరు, బట్ వాళ్ళు మిత్రులు, హ్యూమన్ రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం వెళ్ళిపోయినా ఒకళ్ళు జంప్ అయిపోయినా ఆశ్చర్యపోవడానికి అవసరం లేదు. రాజకీయాల్లో సర్వసాధారణం. ఇప్పుడు ఎట్లా ట్రీట్ చేస్తున్నాయంటే రాజకీయం ఒక సేవ కాదు, అదొక ప్రొఫెషన్. వెళ్ళామా, చేసుకున్నామా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళామా, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళామా, ఎక్కడ గవర్నమెంట్ అటు షిఫ్ట్ అయిపోయామా. చాలా మంది ఉన్నారుగా. గతంలో ఒక నాయకులు ఉన్నారు, పేరు అనవసరం, ఏ గవర్నమెంట్ వస్తే అందులోకి వెళ్ళి కలిసిపోవడం, రాజ్యసభ తీసుకోవడం, ఒక 6 ఏళ్ళు గడిపేయడం, ఇదే పని. నెక్స్ట్ ఇది గవర్నమెంట్ రాదా, ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం, మళ్ళీ రాజ్యసభ. అలాగా ఆయన 4-5 సార్లు రాజ్యసభ తీసుకున్నాడు. సో అలా ఉన్నారు నాయకులు కూడా, ఏం చేయలేం. పెద్ద వాళ్ళు మీరు అన్నట్టు రోజా గారు లాంటి మాజీ మంత్రులు. ఇకపోతే జనసేన కూడా ఇంచుమించు అలాంటిది. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, 4 బిల్లు ఇవన్నీ విమర్శించున్నారు కాబట్టి అక్కడికి పోలేరు. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి, బీజేపీ ఒకటి. బీజేపీతో ఎలాగో వైరం లేదు. ఎందుకు, మొన్న ఫిబ్రవరి వరకు కూడా బీజేపీ కూటమిలో భాగస్వామ్యం అవ్వలే, జనవరి ఎండింగ్ వరకు.